విధులకు వీడ్కోలు ఆలయ ఏవివో మెట్టుపల్లి దుర్గారావుకు ఘన సన్మానం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఈఓగా విశిష్ట సేవలు అందించిన మెట్టపల్లి దుర్గారావు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో మాధవ కళ్యాణ మండపంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి ఆలయ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో వేంద్ర త్రినాథరావు ఆయనను శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అధికారులు మాట్లాడుతూ మెట్టపల్లి దుర్గారావు తన పదవి కాలం అంతా భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో, దేవస్థానం పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారని తెలిపారు. తన పదవి విరమణ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ తన సేవా కాలంలో సహకరించిన దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, అర్చకులు, భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని మెట్టపల్లి దుర్గారావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పదవి విరమణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. శ్రీ రవికుమార్ గారిని ఆర్ హనుమంతాచార్య గారు దుర్గారావు గారితో నాకు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి వారితో పరిచయం ఉంది. ఇక్కడ ఆయన గురించి అందరూ ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. ఆల్రెడీ ఆయన ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటారు. నేను కూడా మనందరితో ఉన్న సాన్నిధ్యాన్ని పంచుకోవాలన్నారు. అదే కార్యనిర్వాహక గారికి, అనువంశిక దాని పట్ల నివృత్తరావు గారికి, ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులకి, లీడ్ గారికి, డిఈఓ గారికి, అలాగే నా తోటి సిబ్బందికి, బంధుమిత్రులకు, స్నేహితులకి అందరికీ కూడా అని చెప్పండి. ప్రత్యేకించి ఈరోజు నా రిటైర్మెంట్ రోజున వారి కుమారుడు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో మాట్లాడినందుకు నేను చాలా గర్వపడుతూ మా కుటుంబ సభ్యుల తరఫున చైర్మన్ గారికి, వారి కుమారుడికి, మా యువ గారికి కూడా వినయపూర్వక తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ సత్రాలు ఈ రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? దేవాలయం నిన్నగా మొన్న శివాలయం, రాజగోపురం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మాకు సిబ్బందికి చాలా గర్వకారణం ఉంది. అదంతా కూడా మా చైర్మన్ గారు చలవే గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి గ్రామస్తులందరూ కూడా మీకు ఇప్పుడు రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చింది. అలాగే యువ గారి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎన్నోసార్లు 4సారి మళ్ళీ రావడం వెళ్ళి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కానీ ద్వారకాంతరంలోకే రావడానికి తప్ప అయినా వేరే దేవాలయానికి వెళ్ళడానికి ఇప్పుడు కూడా ఇష్టపడేవారు. మనం మొదలుపెట్టిన పనులు ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. జీతం అంటే 10 నెలలు, 10 నెలలకి 16,50,000 అన్న నేనే చెప్తున్నాను. ఆయనకి ఎంత జీతం వచ్చిందో మీరు ఈరోజు చెప్పండి. కాబట్టి ఈరోజు ఓపెన్గా తెలియవలసిన విషయం కాబట్టి నేను చెప్తున్నాం. దుర్గా
జాగ్రత్తగా ఉంటుందండి. సత్కరిస్తున్నారు. పత్రాలతో సత్కరిస్తున్నారు. కార్యనిర్వహణాధికారి దంపతులకి నూతన వస్త్రములు బహుకరిస్తున్నారు. నాగేశ్వర గారు దంపతులు ట్రస్టీ గారు వారి స్వామివారి పట్టణంతో సత్కరిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డిగ్రీ గారిని సీటు చైర్మన్ వారికి దండతో అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.